హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి. వరలక్ష్మి వ్రతం కోసం శారీ ఏమైనా తీసుకుందామని అలా షాపింగ్కి అయితే బయలుదేరాము. మేము సండే షాపింగ్కి వెళ్ళామండి. సండే అయితేనే కదా పిల్లలకి హస్బెండ్కి హాలిడే ఉంటుంది. మేము ఎక్కువగా సండేనే బయటకు వెళ్తూ ఉంటాము. వర్కింగ్ డేస్లో పిల్లలకి స్కూలు, హోంవర్క్స్, అలాగే హస్బెండ్కి ఆఫీసు ఉంటుంది కాబట్టి అసలు వీలవ్వదు. ఇంకా కంపల్సరీ వెళ్ళాలి అవసరము అంటే వర్కింగ్ డేస్లో వెళ్తాము, లేదంటే సండేస్ హాలిడేస్లోనే బయటకు వెళ్తాము పిల్లల్ని తీసుకొని. ఈరోజు ఈ వీడియోలో మీకు మా నెల్లూరు సిటీ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇదైతే బైపాస్ రోడ్ అండి. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం అయితే అన్నమాచార్యుల వారిది. దీన్నే అన్నమయ్య సర్కిల్ అని అయితే అంటారనమాట. ఆ పక్కన కనిపిస్తున్న ఆర్చ్ లోపలికి వెళ్తే ఇస్కాన్ సిటీ ఉంటుంది, అంటే ఇస్కాన్ మందిర్ ఉంది అక్కడ, అందుకని ఆ ఏరియాని ఇస్కాన్ సిటీ అంటారు. ఈ లైన్లో అయితే అన్ని క్లాతింగ్ స్టోర్స్ అయితే ఉంటాయి. ఈ ఏరియా అంతకు ముందు అంత బిజీ ఏమి ఉండేది కాదు. ఈ మధ్య రీసెంట్గా పార్క్ అయితే ఓపెన్ చేశారు, అందువల్ల ఇది బిజీ సెంటర్గా మారిపోయింది. అందులోనూ సండే కాబట్టి క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. పార్క్ లోపల అయితే పాట కచేరీ జరుగుతుంది. మేము కూడా కాసేపు ఆగి చూద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే 8 దాటిపోయింది. ఇంకా షాప్స్ క్లోజ్ అయిపోతాయని వెళ్ళిపోయాము. ఈ పార్క్ లో పిల్లలకి స్కేటింగ్ కూడా నేర్పిస్తారు. ఈ పార్క్ అయితే మెయిన్ రోడ్ లో ఉంది, అలాగే కొత్తగా ఏర్పాటు చేశారు కాబట్టి చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని అయితే వస్తున్నారు. నెల్లూరులో అయితే ప్రతి ఒక్క స్టోర్ ఉందండి. రీసెంట్గా పిఎంజే వాళ్ళు కూడా స్టోర్ ఓపెన్ చేశారు. అలాగే లలితా జ్యువెలరీ 50th స్టోర్ అయితే నెల్లూరులో పెట్టారు. మా నెల్లూరులో లేని స్టోర్ అయితే లేదు, ప్రతి ఒక్క స్టోర్ అయితే ఉంది. క్లాతింగ్, జ్యువెలరీ, ఎలక్ట్రానిక్స్, ఇంకా అన్ని. రీసెంట్గా మిస్ అమ్మ స్టోర్ కూడా ఓపెన్ చేశారు. మేము విఆర్సీ సెంటర్కి అయితే వచ్చేసాము. ఈ షాప్స్ అయితే విఆర్సీకి మార్కెట్కి మధ్యలో ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా పిల్లల బట్టలు అయితే అమ్ముతుంటారు. మేము ఎక్కువగా శుభమస్తు షాపింగ్ మాల్కి వెళ్తుంటాము. అలా శుభమస్తుకు వెళ్దామనే వెళ్తుంటే ఇలా జేసీ మాల్ అని కొత్తగా ఓపెన్ చేశారట, ఇది కనిపించింది. సరేలే, కొత్తగా ఉంది, చూద్దాం ఎలా ఉంటాయో కలెక్షన్ అని ఒకసారి లోపలికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9 అయింది, అందుకని అంత క్రౌడ్ అయితే ఏం లేరు. ఇక్కడ కలెక్షన్ విషయానికి వస్తే బాగున్నాయి, నాకైతే నచ్చాయి. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడ బాస్కెట్లో చూపించినవి అయితే మేము తీసుకున్న ఐటమ్స్ అనమాట. ఒక శారీ తీసుకుందామని వచ్చి 4 శారీస్ అయితే తీసుకున్నాను. ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా పర్చేస్ చేశాను. ఈ రోజుల్లో 25 రూపాయలకి ఒక మంచి నాప్కిన్ కూడా రావట్లేదు, అలాంటిది ఇక్కడైతే 25 రూపీస్కి శారీ అయితే ఇస్తున్నారు. నేనేం జోక్ చేయట్లేదండి, నిజంగానే ఇస్తున్నారు. కాకపోతే ఏదైనా వేరే ఐటమ్స్ పర్చేస్ చేసి ఉంటేనే ఈ శారీస్ అయితే ఇస్తున్నారు. నేను కూడా 4 శారీస్ తీసుకున్నానండి 25 రూపీస్వి. అంటే మొత్తం 8 శారీస్ తీసుకున్నాను. నేను తీసుకున్న శారీస్ అలాగే మిగతా ఐటమ్స్ కూడా ఈ వీడియోలో చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఏ శారీస్ నచ్చాయో కామెంట్ చేయండి. షాపింగ్ కంప్లీట్ చేసేసరికి ఆల్మోస్ట్ 10 అయింది. ఇంకా పిల్లలకు ఆకలేస్తుందని పక్కనే మురళీకృష్ణ హోటల్కి అయితే వచ్చేసాము. మురళీకృష్ణ హోటల్ అయితే నెల్లూరులో చాలా ఫేమస్ అండి. మురళీకృష్ణ స్వీట్స్, అలాగే రెస్టారెంట్, ఐస్ క్రీమ్ అన్నీ ఉన్నాయి. ఈ హోటల్ అయితే కూరగాయల మార్కెట్ ఆపోజిట్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా నెల్లూరు వస్తే తప్పకుండా ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే స్వీట్స్ కూడా చాలా బాగుంటాయి. మేము ఫుడ్ తినేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. వీడియో స్టార్టింగ్లో మీకు చూపించింది అయితే బైపాస్ రోడ్డు, ఇదైతే మెయిన్ రోడ్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అయితే ఫతేఖాన్పేట. ఇక్కడ రైట్ సైడ్లో రైతు బజార్ కూడా ఉంటుంది. నేను స్కూల్ చదివేటప్పుడు ఇక్కడ నుంచి కూరగాయలు అయితే తీసుకెళ్లేదాన్ని. అప్పట్లో కేజీ 4 రూపీస్ 5 రూపీస్కి అయితే వచ్చేవి. ఇప్పుడు కేజీ 40-50 లేనిదే ఏ కూరగాయలు రావట్లేదు. ఇదైతే కస్తూర్దేవి గర్ల్స్ హై స్కూల్ అండి. నేను 6th to 10th అయితే ఇక్కడే చదివాను. మా చెల్లెలు కూడా ఇక్కడే చదివింది. ఈ స్కూల్తో నాకైతే చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఎంతైనా చిన్నప్పుడు రోజులే వేరు కదా, ఎంతో హాయిగా ఉండేది. చదువుకునే రోజుల్లో ఇంకా ఎన్ని రోజులు చదువుకోవాలి, త్వరగా పెద్ద అయిపోతే బాగున్నా అనుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఎందుకబ్బా ఇలా పెద్ద అయిపోయాం, చిన్నగా ఉంటేనే బాగుండేది కదా అనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నదైతే జీవీకే స్కూల్ అండి. ఇదైతే ఓన్లీ గర్ల్స్ కోసమే ఈ ఇయరే స్టార్ట్ చేశారు. ఈ స్కూల్ అయితే ఒక ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేశారండి. ఫీజెస్ కూడా తక్కువగా ఉన్నాయట. ఇదైతే కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్ అండి. ఇటు రైట్ సైడ్ వెళ్తే దర్గా వస్తుంది. రొట్టెల పండగ అయితే అక్కడే చేస్తారండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇందాక మీకు చూపించాను కదండి అన్నమయ్య సర్కిల్ అని, అక్కడికి వెళ్తామన్నమాట. ఇది కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఈ ఏరియాని దర్గా మిట్ట అంటారు. హాస్పిటల్ పక్కనే ఇలా రైన్ స్క్వేర్ అని ఒక మాల్ ఉంది. ఇక్కడ 4 థియేటర్స్ ఉన్నాయి, అలాగే ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. తో పాటు ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంది. ఇది ఎంజీ మాల్ అండి, మా నెల్లూరులోని ఫస్ట్ మాల్ ఇదే. ఈ మధ్య అయితే ఇక్కడికి రావడం తగ్గించేసాం గానీ మా పెద్ద బాబుని అయితే చాలా సార్లు తీసుకొచ్చాము. చిన్నవాడు పుట్టాక ఎక్కువైతే తీసుకురావట్లేదు. మాల్ పక్కనే శ్రీరామ్ మందిరం అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. రాముల వారి కళ్యాణము ఇప్పుడు చాలా బాగా చేస్తారు. రాముల వారి టెంపుల్ ఎదురుగ్గా
రామస్తూపం అయితే ఉంటుందండి. ఒకటి రాసిన పుస్తకాలన్నింటినీ శ్రీరామనవమి రోజున ఇక్కడైతే నిక్షిప్తం చేస్తుంటారు. ఈ ఏరియా కొండైపాలెం గేట్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట, మెడికల్ కాలేజ్ కూడా. ఇక్కడే మా తమ్ముడు MBBS అయితే కంప్లీట్ చేశాడు. హాస్పిటల్ తర్వాత కనిపిస్తున్నది అయితే రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. అమ్మవారి టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అండి. శ్రావణ శుక్రవారాల్లో, మామూలుగా శుక్రవారాల్లో, మంగళవారాల్లో చాలా రష్ ఉంటుంది. దసరా నవరాత్రుల్లో అయితే చెప్పనవసరం లేదు, కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. ఈసారి నవరాత్రికి వెళ్ళినప్పుడు టెంపుల్ అయితే చూపిస్తానండి మీకు. ఇంటికైతే వచ్చేసామండి. నేను ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను, చూసేయండి. ఇవి ఫస్ట్ 4 శారీస్ అండి. చూసి మీకు నచ్చాయా, నచ్చితే ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ చీర అయితే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి దగ్గర పెట్టుకుందామని తీసుకున్నాను. అందుకని ఎల్లో గ్రీన్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది, మా వారికి కూడా చాలా బాగా నచ్చింది. దీనికి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్లో ఇచ్చారు. ఈ శారీ అయితే ఆర్గంజా క్లాత్ అండి. ఈ కలర్ నాకు అసలు లేదు, అందుకే ఈ కలర్ తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే కనకాంబరం కలర్ అన్నమాట. శారీ మీద సిల్వర్ కలర్లో బుటీస్ అయితే వచ్చాయి. బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలరే ఇచ్చారు. శారీ అయితే వెయిట్లెస్గా ఉంది, ఎవరైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ శారీ అయితే అత్తమ్మ కోసం తీసుకున్నామండి. ఇది సీ గ్రీన్ అండ్ నేరేడు పండు కలర్ కాంబినేషన్లో ఉంది. శారీ అయితే చాలా బాగుంది. బ్లౌజ్ కూడా మనకి నేరేడు పండు కలర్లోనే ఇచ్చారు. తీసుకున్న శారీస్ అన్ని లైట్ వెయిటే అండి, అంత హెవీ వెయిట్ అయితే ఏవీ లేవు. రాఖీ పండగ వస్తుంది కదా అని వదిన కోసం కూడా ఒక శారీ తీసుకున్నాము. ఈ శారీ అయితే ఆనియన్ కలర్లో ఉంది, పైన నెమళ్ళు పింక్ కలర్లో వచ్చున్నాయి, అలాగే సిల్వర్ బుటీ కూడా ఉంది. శారీ బార్డర్లో రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. దీనికి బ్లౌజ్ అయితే రెడ్ కలర్లోనే ఇచ్చారనమాట. ఈ శారీస్ ఒక్కొక్కటి నాకు అండర్ 700లోనే వచ్చాయి. 100కి 4 పిల్లో కవర్స్ ఇస్తున్నారు. ఇవి మా ఇంట్లో దిండ్లకైతే సరిపోతాయి, అందుకోసం నేను కూడా ఒక 4 పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇవైతే సింగిల్ కార్డ్ బెడ్షీట్లు అనమాట. 2 బెడ్షీట్స్ అయితే 250 రూపీస్, అంటే ఒకటి 125 పడింది. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నేను 2 బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను. ఒక ఫైనల్ మీరు అందరూ ఎదురు చూసిన 25 రూపీస్ శారీస్ అండి. మాకు మొత్తం బిల్లు 3000 రూపీస్ దాకా అయింది. అందుకోసం మేము 4 శారీస్ కావాలంటే సరే తీసుకోండి అని చెప్పారు. ఈ శారీస్ ప్యూర్ కాటన్ కాదు కానీ కాటన్ మిక్స్లోనే ఉన్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి. వీటికి బ్లౌజ్ పీసెస్ అయితే రాలేదు. ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, డైలీ వేర్కి బాగుంటాయని అమ్మ కోసం అత్తయ్య కోసం కలిపి 4 శారీస్ అయితే తీసుకున్నాను. తీసుకున్న కలర్స్ అయితే నెమలి గ్రీన్ కలరు, అలాగే చిలక పచ్చ కలరు, పింక్ కలరు, లాస్ట్ది అయితే వంగపూత కలర్ ప్లస్ రెడ్ కాంబినేషన్ అనమాట. ఇవేనండి శ్రావణ మాసం కోసం నేను తీసుకున్న శారీస్. నా సెలక్షన్ మీకు నచ్చిందా? నేను చూపించిన శారీస్లో మీకు ఏ శారీస్ నచ్చాయో కామెంట్లో చెప్పండి. ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.